హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం మిగిలిపోయిన ఉప్మాతోటి పునుగులు ఎలా చేసుకుందాం చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా ఉప్మా అనేది బౌల్లో వేసుకోవాలండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం అల్లం కట్ చేసి వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకోవాలండి. ఒక పెద్ద సైజుది బంగాళదుంప తీసుకొని ఉడికించి పొట్టు తీసి వేసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా వేసి మొత్తం కలుపుకోవాలి. అంతే అండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిద్దండి. ఆయిల్ హీట్ ఎక్కేసరికి మనం బాల్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకుందాం. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. పిల్లలు కూడా పునుగులు బాగా ఇష్టంగా తింటారండి. సాయంత్రం ఇలా చేసి పెడితే పునుగులు ఇవి అన్నీ ఒకేసారి ఇలా వేసినప్పుడు ఎమ్మటే కదిలించకూడదండి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఇలా కదిలించాలి. చూడండి, మనం అటు ఇటు కదిలిస్తూ ఉంటే అటువైపు ఇటువైపు ఎర్రగా కాలాలండి. ఇలా అంతే అండి. ఇలా కాలితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చూడండి, ఇలా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి సాయంత్రం స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి. కారపొడి కానీ పచ్చిమిరపకాయ చట్నీ కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. బాయ్.